హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు, సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో మనం 1 to 10 క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 11 నుండి 15 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్, దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 11. See the sum here. What number should be subtracted from? సబ్స్ట్రాక్షన్ చేయమంటున్నారు ఒక నెంబర్ని. ఇందులో నుంచి ఫ్రమ్ -3/4 ఎలా టు గెట్ 5/6 5/6 వచ్చేటట్టుగా ఏ నెంబర్ను సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. షో యువర్ స్టెప్స్ అన్నారు. మరి ఏ నెంబర్ను మనము -3/4లో నుంచి సబ్స్ట్రాక్షన్ చేయాలో తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి ఎక్స్ అనుకుందాం. చూడండి, దీని యొక్క సొల్యూషన్ లెట్ x be subtracted ఎక్కడి నుంచి? ఫ్రమ్ -3/4 to get what? To get 5/6. మరి దీనికి సంబంధించి మనం ఈక్వేషన్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఏ విధంగా రాయొచ్చు చూడండి. -3/4లో నుంచి x తీసేయాలి కాబట్టి -3/4 - x, then you get what? You get 5/6. అయితే x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. ఇక్కడ సో ఎక్స్ని మనము సబ్జెక్ట్గా తీసుకుందాం. అఫ్కోర్స్ ఇక్కడ -x ఉంది కాబట్టి దీన్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. +5/xని ఇటువైపుకి షిఫ్ట్ చేద్దాం. చూడండి, -3/4 +5/x becomes -5/6 is equals to -x becomes +x. Now see LCM. Here what is the LCM of 4 and 6? It is 12. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 4, 6 యొక్క LCM 12. సో 4 1 is 4 3s are క్యాన్సిల్ అవుతుంది. 3 into -3 -9 మైనస్ అలాగే రాస్తాం. 6 1 is 6 2s are క్యాన్సిల్ అవుతుంది. 2 5s are 10 is equals to what? X. See -9 - 10, that is x ను ముందుగా రాసుకుందాం. therefore x is equals to -9 - 10 ఏమవుతుంది? -11/12. సో మనం ఏం సబ్స్ట్రాక్షన్ చేయాలా? -9/12. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇది ఇటువైపు పోయింది కదా ప్లస్ అనుకున్నారు. లేదు, మనం దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేసాం, దాన్ని అటువైపు షిఫ్ట్ చేసాం కాబట్టి సైన్ చేంజ్ కాదు. సో -19/12ని మనము -3/4లో నుంచి సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5/6. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. See the question number 12. చూడండి, రామ్ అండ్ శ్యామ్ సాల్వ్డ్ ది గివెన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేశారంట. రామ్ గాట్ x as 11, శ్యామ్ గాట్ x as 13 as solution. Which one is correct? Justify your answer by showing your steps. మనం చేద్దాం. శ్యామ్ రామ్ ఎలా చేశారు తెలియదు, మనం చేసి ఎవరు ఆన్సర్ కరెక్టో చూద్దాం. చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. గివెన్ ఈక్వేషన్ is what it is. 4x is equals to 3 of x plus 1 plus 10. మొదటగా మనము ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే చూడండి, 4x is equals to 3 into x 3x 3 into 1 plus 3 plus 10. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఒకవైపు షిఫ్ట్ చేద్దాం. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి ఇటువైపు షిఫ్ట్ చేద్దాం. దెన్ 4x ఆల్రెడీ లాగే ఉంటుంది. ప్లస్ 3x బికమ్స్ -3x is equals to 3 plus 10 13. సో 4xలో 3x సబ్స్ట్రాక్షన్ చేస్తే x is equals to what? 13. సో దీని యొక్క సొల్యూషన్ ఎంత వచ్చింది? మనకు 13 వచ్చింది. 13 ఎవరికి వచ్చింది? శ్యామ్కి వచ్చింది. సో శ్యామ్ ఈజ్ కరెక్ట్. హియర్ హూ ఈజ్ కరెక్ట్? శ్యామ్. శ్యామ్ ఈజ్ కరెక్ట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13. సాల్వ్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సాల్వ్ అంటే అర్థం ఏమి? అందులో ఉన్నటువంటి అన్నోన్ వాల్యూ వేరియబుల్ ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి.
లెట్స్ సేమ్ ఇక్కడ కూడా మనం లైక్ టర్మ్స్ ఒకవైపు షిఫ్ట్ చేద్దాం. ఇందులో x ఉంది, ఇక్కడ x ఉంది. ఈ రెండింటిని ఒకవైపు షిఫ్ట్ చేయండి. ఇక్కడ xతో సంబంధం లేదు కాబట్టి దాన్ని అటువైపు షిఫ్ట్ చేద్దాం. దెన్ దిస్ విల్ బి 6x ప్లస్ 1/3 ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ ఆఫ్ x minus 3/6 is equals to plus 1 ట్రాన్స్పోజ్ చేస్తే minus 1. ఇప్పుడు 3కు 6కు LCM ఏమవుతుంది? ఆబ్వియస్లీ 6 అవుతుంది, ఎందుకంటే 3 మల్టిపుల్స్లో 6 వస్తుంది కాబట్టి. సో 3 1 is 3 2s are. అప్పుడు ఏమవుతుంది? 2తో మల్టిప్లై చేస్తాం. 2 times of 6x plus 1. ఇక్కడ మైనస్ సైన్ అలాగే రాద్దాం. దెన్ 6 క్యాన్సిల్ అయితే ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. దట్ ఈస్ x minus 3 is equals to -1. ఇప్పుడు చూడండి, 2తో మల్టిప్లై చేస్తే 2 6 are 12, 12x, 2 into 1 plus 2, మైనస్తో మల్టిప్లై చేస్తే -x plus 3. ఇక్కడ 6 డివిజన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దట్ ఈస్ -1 into 6 -6. లైక్ టర్మ్స్ చూడండి, 12x minus x, it is 11x, 2 plus 3, it is 5 is equals to -6. Then 11x plus 5 ను ట్రాన్స్పోజ్ చేయండి. -6 -5 plus 5 -5 అవుతుంది. Then 11x is equals to -6 -5 -11. మనకు కావాల్సింది x కాబట్టి x ని సబ్జెక్ట్ తీసుకుంటే x is equals to 11 మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది. -11/11 which is x is equals to, ఇక్కడ 11 is cancel, x is equals to what? -1. So solution of the equation is what? x is -1. ఈ విధంగా చేస్తాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 14. వెరిఫై వెదర్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ హోల్డ్స్ ఫర్ గివెన్ రేషనల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్ హోల్డ్ అవుతుందో లేదో గివెన్ రేషనల్ నెంబర్స్కు అని అడుగుతున్నారు. చేసి చూద్దాం, వెరిఫై చేద్దాం. ఫస్ట్ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇక్కడ గివెన్ నెంబర్స్ ఏమి ఇచ్చారు? ABC. ఫస్ట్ గివెన్ నెంబర్స్ రాసుకుందాం. గివెన్ రేషనల్ నెంబర్స్, గివెన్ రేషనల్ నంబర్స్. A as 2/3, B as 1/2 and C as -1/4. మరి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్కు సంబంధించి ఈక్వేషన్ ఏం రాస్తామో చూద్దాం. చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఏం రాస్తాము? ఏబిసిఆర్ ఎనీ ఇంటీజర్స్ a into b plus c is equals to a into b plus a into c అని రాస్తాం. ఇందులో ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ వాల్యూ కనుక్కుందాం, అలాగే రైట్ హ్యాండ్ పార్ట్ వాల్యూ కనుక్కుందాం. రెండు ఈక్వల్ వస్తాయో లేదో చూద్దాం. చూడండి, LHS is equals to what? a into b plus c. ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా ఏ వాల్యూ ఎంత రాసుకోవాలి? 2/3 ఇంటూ బి వాల్యూ ఏం రాస్తాము? 1/2 ప్లస్ -1/4. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు మొదట బ్రాకెట్లో ఉన్నదాన్ని మనము సింప్లిఫై చేయాలి. దెన్ 2/3 ఆఫ్ LCM, లేదంటే హాఫ్కు -1/2 యాడ్ చేస్తే ఎంత? హాఫ్కు -1/2. హాఫ్ అంటే ఏం లేదు, అర్ధ కేజీ అనుకోండి. అర్ధ కేజీకి -1/4 కేజీ అంటే మైనస్ అడిషన్ చేసామంటే అర్థం ఏమి? సబ్స్ట్రాక్షన్ చేయాలా, తీసేయాలా. 1/4 కేజీ తీసేసామనుకోండి, అర్ధ కేజీలో 1/4 కేజీ పోతే ఎంత ఉంటుంది? ఇంకో 1/4 కేజీ ఉంటుంది. సో 1/4 అని రాసేయచ్చు డైరెక్ట్గా. 1/4 కావాలంటే దాని యొక్క సింప్లిఫికేషన్ మన మార్జిన్లో LCM ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు. చూడండి, ఇంకా క్యాన్సిలేషన్ ఇంకా ఏమన్నా జరుగుతుంది ఇక్కడ. 2 1 is 2 2s are క్యాన్సిల్ అవుతే దెన్ దిస్ విల్ బి 1 into 1 1/3 2s are 6.
మరికి LHS వాల్యూ ఏమొచ్చింది 1/6 వచ్చింది. ఇప్పుడు RHS వాల్యూ కనుక్కుందాం. సో వాట్ ఈజ్ RHS? RHS ఈజ్ A into B ప్లస్ A into C. ఇందులో A అంటే ఎంత రాసుకోవాలి? 2/3 of B is 1/2 plus A is what? 2/3 into minus 1/4. ఓకే, క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే చేద్దాం. చూడండి, 2 1 is cancel, 2 1 is 2 2s are gets cancelled. సో న్యూమరేటర్లో 1 into 1 1/3 plus 1 into minus 1 minus 1/3 2s are 6, 3 2s are 6. ఇక్కడ LCM తీసుకుందాం. LCM is 6. సో 3 1 is 3 2s are cancel అవుతే 2 1 is 2 ప్లస్ 6 6 క్యాన్సిల్ అవుతే -1. చూడండి, 2కు -1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 1/6. అంటే ఇక్కడ కూడా మనకు 1/6 వచ్చింది. RHS is also same. LHS and RHS values both are equal. So it వెరిఫై చేయమన్నారు కదా, yes it is verified అని రాయవచ్చు. Here therefore LHS is equals to RHS and it is verified అని దీని యొక్క సొల్యూషన్ మనము రాస్తాం. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది? క్వశ్చన్ నెంబర్ 15, లాస్ట్ వన్. See, identify the name and the property of multiplication illustrated by each statement below. ఇక్కడ ABCD అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు మల్టిప్లికేషన్ రిలేటెడ్గా. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. మనం ప్రాపర్టీస్ కొన్ని నేర్చుకున్నాం కదా, క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇవి మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి. ఇవి 5లో ఏ దానికి ఏ సరిపోతుందో అక్కడ 4 రాయండి అంటున్నారు. చూడండి, ఫస్ట్ వన్ చూడండి, -11/13 into -17/5 is equal to -17/5 into -11/13. సేమ్ నెంబర్స్ ఇక్కడ ఏం చేసాం? రివర్స్ చేసాం. కుడి ఎడమ, ఎడమ కుడి, కుడి ఎడమైనా ఎడమ కుడి అయినా వాల్యూ మారదు. దీన్నే మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. సో ఇది ఏం ప్రాపర్టీ కిందకి వస్తుందంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. తర్వాత సెకండ్ వన్ చూడండి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి, 3 రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే అసోసియేటివ్ కానీ లేదంటే డిస్ట్రిబ్యూటివ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అవడానికి అవకాశం ఉంది. ఒకే ఇదే ఉందనుకోండి, ఒకే ఆపరేషన్ ఉందనుకోండి, అప్పుడు అది అసోసియేటివ్ అవుతుంది ఆల్రెడీ. చూడండి, కావాలంటే -2/3, 7/9, -9/5. సేమ్ నెంబర్స్ ఏమన్నా చూడండి, -2/3, 7/9, -9/5. అంటే ఇక్కడ మనం ఏం చేశారు? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేశారు, వచ్చిన రిజల్ట్ని -9/5తో మల్టిప్లై చేశారు. ఇక్కడ ఏం చేశారు? 7/9 -9/5 మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని -2/3తో మల్టిప్లై చేస్తున్నారు. అంటే ఎనీ 2 నెంబర్స్ని ఫస్ట్ మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. అలాంటి ప్రాపర్టీని మనం ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. తర్వాత సి చూడండి, -11/15 ఇంటూ 15/-11. ఓహో, ఇక్కడ చూడండి, -11/15, 15/-11 చూడండి, సేమ్ డిజిట్సే కనపడుతున్నాయి, అయితే రివర్స్ ఉన్నాయి. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఇంకో ప్రాపర్టీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. -11/15, 15 ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ న్యూమరేటర్లోకి వచ్చింది. -11 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లోకి వచ్చింది. అలా చేసినా లేదంటే 5/-11, 5/-11 దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూడండి, దీన్ని రివర్స్ చేసినారు -11/5. అలా చేసినా కూడా అంటే ఒక నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్వేస్ యూ గెట్ 1. చూడండి, 15 క్యాన్సిల్ అవుతుంది, -11 క్యాన్సిల్ అవుతుంది, 1. ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది, -11 క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ ఈజ్ 1. సో ఇలాంటి దాన్ని మనం ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్
ఇన్వర్స్ ప్రాపర్టీ అంటాం. తర్వాత ఫైనల్గా డి -7/5 × 1 అంటే 1తో మల్టిప్లై చేస్తున్నాం. లేదంటే 1 × -7/5 ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే ఆర్డర్ ఏ ఆర్డర్లో తీసుకున్నా కూడా సేమ్ అదే ఇట్ సెల్ఫే వస్తుంది, అంటే -7/5 వస్తుంది. కాబట్టి 1ని మనం ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.